माता की, आचार्य श्रील प्रभुपाद की। हरि हरि बोल। So thank you very much to all of you coming here. అందరికీ వచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. Chapter 5, 25, 26. Yes, 2 slokas. लभन्ते ब्रह्माणि वा ऋषयः क्षीणा कल्मषाः चिन्नद्वैता चिदात्मनः सर्वभूताहिते कामक्रोध विमुक्तानां यदीनां यतचेतसा अभितो ब्रह्मनिर्वाणं वर्तते विदितात्मा कामक्रोध विमुक्तानां यदीनां यतचेतसा अभितो ब्रह्मनिर्वाणं वर्तते विदितात्मा। అంతరంగమందే మనసు సంలగ్నమై సందేహముల నుండి ఉత్పన్నమైనట్టు ద్వంద్వములకు అతీతమైన వారు సర్వ జీవుల సంక్షేమము కొరకు ఉత్సాహంతో పనిచేయువారు సర్వ పాపరహితులైన వారు ఋషులే బ్రహ్మ నిర్వాణమును పొందుదురు. కామ క్రోధముల నుండి విడిపడిన వారు క్రోధముల నుండి విడిపడిన వారు ఆత్మదర్శులు, ఆత్మ సంయమము కలిగిన వారు సంపూర్ణత్వము కొరకు నిరంతరము యత్నించువారు అగు మహాత్ములు నిశ్చయముగా అచిరకాలంలోనే బ్రహ్మ నిర్వాణమును పొందుదురు. సో this chapter 25 and 26 శ్లోకాల్లో మనం బాగా ఐడెంటిఫై చేయాల్సింది. ఓకే, సో ఇక్కడ భగవంతుడు ఏం జరిగిందంటే పద్మపురాణంలో పార్వతీదేవి లార్డ్ శివ డిస్కస్ చేస్తున్నప్పుడు బ్రహ్మదేవుడికి స్తుతులు చేస్తారు. కృష్ణుడు స్తుతులు చేసినప్పుడు బ్రహ్మదేవుడికి ఒక విషయాన్ని చెప్తారు. కైలాసం బ్రహ్మ నివసించేటువంటి ప్లేస్, విష్ణువు నివసించేటువంటి ప్లేస్, గోలోక బృందావనం, ఇలా ఒక్కొక్క గాడ్కి ఒక్కొక్క ప్లేస్, ఆ ప్లేస్ యొక్క ఎన్విరాన్మెంట్, వాటి నుంచి వచ్చేటువంటి ప్రయాణాలు అన్నీ ఉంటాయి. అలాగే ఈ శరీరంలో ఉండేటువంటి దేహము, ఆత్మ చుట్టూరు ఏర్పరచుకోవాల్సినటువంటి ఆరా, ఏదైతే ఆరా పెట్టుకున్నావో, అంటే ఆ ప్రేరణలు ఏదైతే ఆత్మ చుట్టూరు పెట్టుకున్నావో అవి నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకా విషయం ఏంటంటే బ్రహ్మదేవానికి కృష్ణ ఇండికేట్ చేస్తాడు. ఏమైనా ఇండికేషన్స్ అంటే మీరు జన్మకి కారణం
శివ లయ చేస్తాడు, మొత్తం తనలో ఐక్యం చేసుకుంటాడు. బ్రహ్మదేవ జన్మ ఇస్తాడు. మెయింటెనెన్స్ టాప్ టు బాటం, పుట్టి నుంచి చనిపోయే వరకు విష్ణువు మెయింటెనెన్స్ చేస్తాడు. నిన్ను పోషించడానికి, నువ్వు పోషింపబడడానికి కారణం స్వామి. నీకు ఏదైనా ఒక విషయం దొరికింది అంటే, సో నువ్వు ఆకలితో ఉండవు, నీకు ఏదైనా దొరికింది అంటే, లేదంటే ఎవరైనా ఆకలితో ఉండవు, వాళ్ళకి ఏదైనా వచ్చింది అంటే దానికి కారణం కంప్లీట్గా భగవంతుడే, నో డౌట్ అట్ ఆల్. కానీ ఈ విషయాన్ని ఎప్పుడైతే నువ్వు మర్చిపోతావో అప్పుడు నువ్వు దుఃఖాలు పాలైపోతావు. ఎవరైతే నీ పుట్టుకి కారణమో, ఎవరైతే లైన్ చేసుకుంటారో మర్చిపోయిన పట్ల, కానీ ఎవరైతే మెయింటైన్ చేస్తారో వాళ్ళు మర్చిపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. చాలా మంది మనం ఇంట్లో చూస్తాం కదా, వైఫ్ అండ్ హస్బెండ్ ఒక 55 years అప్పుడు డబ్బులు ఆడుకుంటే ఎలా ఉంటుందో తెలుసు నీకు. నేను ఇంతకాలం నేను పోషించాను అని హస్బెండ్ ఇమీడియట్గా డైలాగ్ పడేస్తాను. నేను ఇంతకాలం నేను పోషించాను, నువ్వు ఇప్పుడు ఇలా మాట్లాడతావా, అసలు ఇది కరెక్టేనా నీకు, అది ఇది అని చెప్పేసి అని హస్బెండ్ ఇమీడియట్గా మాట్లాడతాను. వైఫ్ ఇంతకాలం నీకు పెట్టాను, నీకు పెట్టడానికి కావాల్సిన ఫుడ్ అంతా నేనే కదా తెచ్చానంటే, నువ్వు తెచ్చావు కాబట్టి నువ్వు వండి పెట్టాను, నేను కూడా పని చేశాను కదా అంటే ఈ పెట్టడం ఇదంతా కూడా మెయింటెనెన్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి లాయల్గా ఉండాలి. అంటే వాళ్ళ పట్ల చాలా ధర్మంగా జీవించాలి. అలా ఎవరైతే జీవించారో వాళ్ళకి 100% దుఃఖాలు పాలవుతారు. మళ్ళీ మీరు అనుకోవచ్చు, ఇది దేహ స్థాయిలో చూస్తే మా హస్బెండ్ తెచ్చాడు, నా పిల్లలు తెచ్చారు, నా అన్నదమ్ములు తెచ్చారు, నా తండ్రి తెచ్చారు అనుకుంటే నువ్వు మళ్ళీ దుఃఖంలోకి వెళ్ళిపోతావు. అందుకనే నీకు తెచ్చి ఇచ్చేటువంటి వ్యక్తే ఆయన, కానీ ఆయనకి ఇచ్చేది కూడా భగవంతుడు. ఆ విషయాన్ని ఎప్పుడైతే నువ్వు గుర్తు చేసుకున్నావో అప్పుడు నువ్వు భగవంతుని రికగ్నైజ్ చేస్తావు. అండ్ ఈ విషయం చెప్తూనే బ్రహ్మదేవాకి ఇంకొక విషయం చెప్తారు, నా పిల్లల్ని నేను ఎలా పోషిస్తానో తెలుసా బ్రహ్మదేవ, ఎలా పోషిస్తారు స్వామి? ఒక చేప వాటర్లో తన పిల్లలు ఎక్కడున్నా కానీ తన దృష్టి చేత చేప ఎలా అయితే పోషిస్తుందో, ఒక తాబేలు తన గుడ్డుల్ని వాటర్లో పెట్టదు, బయటకు వచ్చేసి ఒడ్డుకొచ్చి సముద్రం దగ్గర, మీరు ఎప్పుడు చూడలేదండి, సముద్రం ఒడ్డుకొచ్చి ఇలా గొయ్యిత వేస్తుంది, నైట్ గొయ్యిత వేసి తన యొక్క పిల్లల గుడ్లన్నింటినీ ఇసుకలో దాచేసి దానిపైన మళ్ళీ కప్పేసి వాటర్ నుంచి మొత్తం చేసి మళ్ళీ సాఫ్ట్వేర్ చేసేసి దానంతా సాఫ్ట్వేర్ చేసేసి అక్కడ ఉండదు, మళ్ళీ వాటర్లోకి వెళ్ళిపోయి తన పిల్లల్ని ఎక్కడ పెట్టానో చూసుకుని వెళ్ళిపోయి వాటర్లోకి వెళ్ళిపోయి అక్కడ ధ్యానం చేస్తాయి. తాబేని చూస్తే మనం చాలా నేర్చుకోవచ్చు. టార్టాయిస్ చూసి చాలా నేర్చుకొచ్చినాం. ధ్యానం చేస్తూ ఉంటుంది. ఎంతవరకు ఈ డేస్ కూడా కౌంట్ చేస్తాడు తాబేలు. చూడండి ఎంత విచక్షణ ఉంటుందో తాబేలు. ఈ డేస్ కౌంట్ చేసి ఆ టైం పీరియడ్ రాగానే వచ్చి వాటిని మళ్ళీ పిల్లల్ని తీసుకుని వెళ్తారు. అంటే వాటిని సెక్యూర్ చేయడానికి ఎన్ని డేస్ అయితే దాంట్లో ఉండాలని డేస్ని పెట్టి దాచిపెట్టి, అంటే వాళ్ళ పిల్లల్ని ఏ విధంగా రక్షించుకోవాలి తాబేలకి, ఆ విధంగా నేను నా పిల్లల్ని చూస్తాను, వాళ్ళ పట్ల నేను ధ్యానం చేస్తాను. అట్ ద సేమ్ టైం బర్డ్స్, పక్షులు. ఎందుకు ఈ డిస్క్రిప్షన్ ఇస్తారంటే భగవంతుడు బ్రహ్మదేవుడికి నువ్వు జస్ట్ హ్యూమన్ బీయింగ్ గురించి అనుకుంటున్నావు, ఈ సకల కోటి ప్రకృతిలో ఉండేటువంటి వాటిని ఎలా అయితే నేను చూసుకుంటానో నా పిల్లలు కూడా అలా చూసుకుంటాను. బర్డ్స్, కాకిలు అవి ఉంటాయి కదా, అవి ఏం చేస్తాయి, ఇప్పుడు మన ఏదైనా గిన్నెలో విక్కడికి రైస్ అంతా పడిసాను మొత్తం అంతా వాటర్లో తీసుకుని నోట్లో పెట్టేసుకుంటే అది మింగదు. మీరు చూసారు కాకిని ఎప్పుడన్నా అన్నం దొరకంగానే అది మొత్తం తీసుకుని ఫుడ్ ఇలా ఇక్కడి నుంచి ఇది మొత్తం పెట్టేసుకుంటారు, ఇలా పెట్టేసుకుని వెళ్ళిపోతుంది. గూళ్ళోకి వెళ్ళిపోయి తన పిల్లల దగ్గరికి వెళ్ళి ఇది కొంచెం వదులుతారు. ఆ కాకి పిల్లలు నోట్లో నోరు పెట్టి తింటూ ఉంటాయి. నోట్లో నోరు పెట్టుకుని ఇది తీసుకొని తినిపిస్తాం, లేదా తీసుకొచ్చి వాటిని స్పృశించి ఇట్లా పెడతా ఉంటాను. సో నేను ఆ విధంగా నాకు నేను కడతాను. ఇంతకంటే
నిజంగా నాకు ఈ డిస్క్రిప్షన్ చదివినప్పుడు నాకు అనిపిస్తుంది, భగవంతుడా మీరు ఉన్నారా, భగవంతుడు నన్ను చూసుకుంటున్నాను, నాకేం చేస్తున్నాను అని ఎప్పుడు నిందిస్తూ ఉంటాం మనం. భగవంతుడు నిందిస్తుంది చేస్తూ ఉంటాం మనం ఎప్పుడు. నిజంగా భగవంతుడు మనం చూసుకున్నట్టు ఎప్పుడు మనం చూసుకోవచ్చు. నేను ఆ విధంగా నా పిల్లల్ని నేను చూసుకుంటానని చెప్తాను. కానీ నువ్వు బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అంతరంగమందే మనసుని, నీ యొక్క ఇంటర్నల్ గా నీ మనసు ఎప్పుడైతే సంలగ్నమై సందేహముల నుండి ఉత్పన్నమైనట్టు, అంటే నువ్వు ఎప్పుడైతే రియలైజ్ అవుతావో దృష్టి చేత, ఇక్కడ బాగా చెప్తారు కృష్ణ, ఈ 3 కాన్సెప్ట్స్ ని మనం బాడీలోకి అన్వయించుకుంటే, ఏదైతే కృష్ణ బ్రహ్మదేవకి డిస్క్రిప్షన్ ఇచ్చారో అది మనం అన్వయించుకుని చూస్తే భగవంతుడు మన హృదయంలో ఉండి, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. కృష్ణ ఎన్ని హృదయ, అందరి హృదయంలో కృష్ణుడు ఉన్నారు. ఎలా ఉన్నారు? సాక్షి భూతులుగా ఉన్నారు. ఎవ్రీథింగ్ వాట్ యు ఆర్ డూయింగ్, యాక్షన్స్ ఎవ్రీథింగ్ చూస్తూ ఉన్నారు కదా, చూస్తున్నారు కదా. ఆ విధంగా మనల్ని రక్షిస్తూ ఉన్నారు. భగవంతుడు చూస్తున్నారు అన్నప్పుడు నువ్వు తప్పు చేయడానికి భయపడవా? నో గాడ్, భగవంతుడు లేడు అంటే వేరు. కృష్ణ హృదయంలో ఉన్నారు, కృష్ణ చూస్తున్నారు, సో జాగ్రత్తగా మాట్లాడాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ కృష్ణ చూస్తున్నారని నువ్వు ఫీల్ అవుతున్నప్పుడు నువ్వు నీ యొక్క పర్పస్ ఎలా ఉంటుంది, నువ్వు జీవించే జీవనం ఎలా ఉంటుంది అర్థమవుతుందా? నువ్వెప్పుడు నీ యొక్క సోల్ పట్ల ధ్యానం చేస్తున్నావు. ఐఎమ్ నాట్ ఎ బాడీ, ఐఎమ్ సోల్. నేను ఆత్మచిత్తుడుగా ఉండాలి. నువ్వు చెప్పు, ఎప్పుడు ధ్యానం చేస్తున్నావు ఆత్మచిత్తుడుగా నువ్వు ఉన్నావు, ముక్తాత్మ స్థితికి వెళ్తావు కదా. ఒళ్ళే తాబేలోరికి ఏదో గుడ్లు ఎక్కడ పెట్టింది ధ్యానం చేయడం కాదు, అసలు అంతకంటే ఎక్కువ విచక్షణ ఉంది మనకి. మనం ఎంత ధ్యానం చేయాలి మన సోల్ పట్ల, మన ఆత్మచిత్తుడిగా మనం ఇంకెంత ధ్యానం చేయాలి, ఇంకెంత ధ్యానం చేయాలి. భగవంతుడు మనం ఏర్పరచుకున్నటువంటి సోల్ చుట్టూ, ఆత్మ చుట్టూ ఏదైతే ఆరా ఏర్పరచుకున్నామో దానికి పొరలా పెట్టేసుకున్నాం. అది ఆ ప్రేరణలో మనల్ని కాన్షియస్ ద్వారా, చైతన్యం ద్వారా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. భగవంతుడు ఆ విధంగా మనల్ని స్పృశిస్తారు. అర్థమవుతుంది మీకు? ఒకరికి ఒక మూర్ఖుడు, ఒక గురు శిష్యుల మధ్య సంబంధం అంటే, ఒక గురువు శిష్యుడి మధ్య సంబంధం. అయితే మనం మాతాజీ ఇప్పుడు ఆఫరింగ్ లేట్గా తీసుకొస్తారు, మాతాజీ కొంచెం ఫాస్ట్గా తీసుకొచ్చారు. ఆ సాటిస్ఫాక్షన్ కోసం దానిగానే పెట్టేసి, నేను ఇప్పుడు లేట్గా తెస్తాను, భగవంతుడు పెట్టట్లేదు, నాకు పెట్టలేదు, మాతాజీ ఇప్పుడు ఫీల్ అవుతారు, చాలా ప్రాణంగా వండుకు వస్తారు. అయితే మీరు ఒక విషయం అర్థం చేసుకోండి, గురు శిష్య సంబంధంలో ఎప్పుడు శిష్యుడికి ఉండే ప్రతి సందేహాన్ని, తనకు వచ్చేటువంటి సమస్యల్ని, తనకు వచ్చేటువంటి డౌట్స్ ని గురువు ఎప్పుడు క్లియర్ చేయాలి. అది క్లియర్ చేయడం కోసం గురువు శరీరం అంతా నష్టం అయిపోతాడు, దానికోసం అన్ని చెల్లించేస్తారు. అది చూపించడం కోసం గురువు యొక్క జీవితం యొక్క శైలే మారిపోతాడు. సార్ ఏంటి సార్ నాకు అర్థం కావట్లేదు, ఒక డిసైబుల్ కోసం గురువు యొక్క బాడీ తృప్తి పడడం ఏంటంటే ఎస్ అదే కదా కృష్ణ మనం చూపించారు, అదే కదా మనం చూపించారు. అయితే ఆ గురువుకి శిష్యుడు అట్లా చెప్పారు ఒకసారి, అలా చెప్తారు సందర్భం. ఆ డిసైబుల్ అడుగుతారంట, ఎప్పుడు కూడా పెట్టినట్టే ఉంటుంది, స్వామికి ఆఫరింగ్ చేస్తాము, పెట్టినట్టే ఉంటుంది, మీరేమో భగవంతుడు ముందేమో పోగా అంటున్నారు, తర్వాత ఏమో ప్రసాదం అంటున్నారు. నేను కాటా కూడా పెట్టి చూశాను, పెట్టినట్టే ఉంటుంది. కానీ మీరు భగవంతుడి ముందేమో భోగా అన్నారు, పెట్టకుండేమో భోగా అన్నారు, పెట్టిన తర్వాత ఏమో ప్రసాదం అన్నారు. నాకేం అర్థం కావట్లేదు, ఏంటి సార్ అని అడుగుతాడు డిసైబుల్, గురువు గారు అడుగుతాడు. అది నిజంగా వాస్తవం కదా. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? ఆఫరింగ్ పెడతాం కదా, ప్రసాదం పెడతాం, స్వామికి భోగా ఇస్తాం, రైస్ అవన్నీ తీసుకొచ్చి ప్లేట్లో పెట్టామని కలిసి పెట్టి అన్ని పెడతాం. తర్వాత ఏమంటే ప్రసాదం జాగ్రత్తగా తీసుకోవాలి, అది ఇదని చెప్తాం. ఎలా, ఎందుకు అలా చెప్తాం? భగవంతుడు దృష్టి రూపేణ భగవంతుడు దాన్ని తీసుకుంటారు. దానికి అతనికి ఎంత చెప్పినా కానీ అర్థం కాదు. సో ఒకరోజు ఆ డిసైబుల్కి చెప్తారంట, భగవద్గీత నేర్చుకుంటే కానీ రా అని చెప్పి, రా కార్తీక్ రా కూర్చొని అక్కడ కూర్చొని అని చెప్పి ఫస్ట్ చాప్టర్ మొత్తం చదవమంటారు. ఫస్ట్ చాప్టర్ మొత్తం చదివి వచ్చిందా అంటారు.
వచ్చింది సార్. ఒక్కసారి చదవాలి ఏకసంతగ్రహం. ఎవరిని? ఏకసంతగ్రహం. లేదని మళ్ళీ ఇంకోసారి చదవమంటారు. లేదు సార్ నేను ఒకసారి చదువుతాను చాలు నాకు. లేదు చదవ అని చెప్తా కదా. సెకండ్ టైం కూడా చదువుతారు. నాకు కంఠస్థం వచ్చేసింది గురువు గారు అన్నాడు. నిజంగా వచ్చిందయ్యా నీకు అన్నాడు. వచ్చేసింది గురువు గారు. సరే పుస్తకం పెట్టి ఇచ్చాను చెప్పమంటారు. మొత్తం చెప్పేస్తారు. గ్రేట్ అని చెప్పి తట్టి నీకు కృష్ణ భక్తి ప్రాప్తి బ్లస్ చేసి నీకు మొత్తం వచ్చేసిందిగా వచ్చేసింది. ఇది పుస్తకంలో ఓపెన్ చేసి ఫస్ట్ చాప్టర్ చేస్తారు. ఏంటి ఇక్కడే ఉంది కదా వచ్చిందన్నా ఏంటి అని అడుగుతాడు. ఏం కాదు నాకు గురుగారికి అబద్ధం చెప్తున్నావండి నువ్వు. నీకు ఫస్ట్ చాప్టర్ మనం చదివా వచ్చిందా వస్తే నీకు వస్తే ఇక్కడ ఉండకూడదు కదా. నీకు వస్తే ఇక్కడ ఉండకూడదుగా. ఇంకా నువ్వు ఏదైనా తీసుకుంటే అక్కడ ఉండకూడదు కదా. అంతే కదా. మరి ఇక్కడ ఇక్కడ ఉంది ఏంటి ఉండకూడదు కదా ఇక్కడ అంటే గురువుగారు అని క్షమించండి. గురువుగారు అని క్షమించండి. భగవంతుడు మనకి అర్థం కాని ఆధ్యాత్మికమైనటువంటి శాస్త్రం చాలా డీప్గా ఉంటుంది. అది మనకి అర్థం కాదు. అది క్యాప్చర్ చేసినప్పుడు అది మనకి ఆ రియలైజేషన్ వస్తుంది. అందుకే సోల్ మనకి కనిపించదు కానీ దాని పట్ల ధ్యానం చేయమని చెప్తాం. భగవంతుడు తీసుకునే ప్రసాదం మనకు అర్థం కాదు కానీ అది ప్రసాదం. భగవంతుడు ఇచ్చేటువంటి ప్రయాణంలో మనకు అర్థం కావు కానీ కంపల్సరీ కాన్షియస్ ఉంది. అర్థమవుతుంది? అర్థమవుతుందా? భగవంతుడు చూసేటువంటి దృష్టి సాక్షిపుత్రుడిగా ఉన్న భగవంతుడు మనకి అర్థం కాదు. సోల్ పట్ల చేసే ధ్యానము అర్థం కాదు. ఇచ్చేటువంటి ప్రయాణంలో మనకు అర్థం కావు కానీ దట్ ఈస్ ఫ్యాక్ట్. ఇలా ఎవరైతే మూడింటిని అంగీకరించి ఈ సైన్స్ ఎవరైతే అర్థం చేసుకుని ద్వంద్వ విధానాలు లేకుండా శాస్త్రంలో ఏదైతే ఉందో దాన్ని అంగీకరించి యాక్సెప్ట్ చేసి దాని పట్ల నువ్వు ఎప్పుడైతే మెడిటేట్ చేస్తావో నువ్వు పక్కాగా 100% నీకు ముక్తి వచ్చేస్తుంది. ఇంకా అసలు నీకు ముక్తి లేదు అంటే నీకు ఛాన్సే లేదు. 100% నీకు గాడ్ ముక్తి. ఇంతకంటే గ్రేట్ సెన్స్ నీకు ఎక్కడికి వెళ్ళి నేర్చుకుంటారు. సో ఇంకా ఇంకా డీప్గా చెప్పాలంటే చూడండి, కృష్ణ చైతన్యవంతుడైన భక్తుడు భగవద్ధామం నుండి అత్యంత దూరంగా నందు ఉన్నప్పటికీ కృష్ణ చైతన్యం నందు నెలకొనడం ద్వారా నిరంతరం దేవదేవుని ధ్యానిస్తూ అతని కృపచేతనే భగవద్ధామం తిరిగి చేరగలుగుతాడు. అంటే మన యొక్క మెడిటేషన్స్ లెవెల్స్ మనం కంప్లీట్ గా ఇది మనకి ఇచ్చిన ఆదేశము, మన గురువు గారు మనకి ఇచ్చిన ఆదేశము. భగవంతుడు మనకి భగవద్ధామం నుంచి కొద్ది అపరాధాలతో భగవంతుడికి మనం దూరం అయిపోయాడు. అలాంటి దూరం అయిపోయిన మనం మళ్ళీ భగవంతుడి దగ్గర చేసుకోవడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు చూడండి. ఒక తండ్రి ఒక కొడుకుని దగ్గర తీసుకోవడం కోసం ఎన్ని రకాలుగా నచ్చ చెప్తున్నారు. మీరు ఎప్పుడైనా గీత చదివితే అర్థం అవుతుంది, ఎప్పుడైనా రియలైజ్ అయితే అర్థం అవుతుంది, ఎప్పుడైనా స్పృశిస్తే జ్ఞానాన్ని స్పృశిస్తే మీకు అర్థం అవుతుంది. ఒక తండ్రి పడే తపన ఏ విధంగా ఉంటుంది, ఒక తండ్రి పడే తపన ఏ విధంగా ఉంటుందని గీతని ఎప్పుడైనా అర్థం చేసుకుని చూస్తే అర్థం అవుతుంది. లేదంటే ఫీల్ అవ్వాలి, భగవంతుని ఎంత చెప్తున్నారు ఏంటి అని ధ్యానం చేస్తే అర్థం అవుతుంది. లేకపోతే స్పృశిస్తే భగవంతుని ఇంత తపన పడుతున్నారా నన్ను తీసుకొచ్చుకోవడం కోసం, నన్ను మళ్ళీ రిటర్న్ తీసుకోవడం కోసం ఇంత తపన పడుతున్నారా, మనం దాన్ని అస్సలు యాక్సెప్ట్ చేయాలి. మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మన భగవంతుడు ఏదైతే మనకి అద్వితీయమైనటువంటిది ఇచ్చారో మనకి దాన్ని మనం మూర్ఖంగా తయారు చేస్తున్నాం. మనకు ఉండేటువంటి తాత్విక కల్పనలతో దాన్ని చాలా మూర్ఖంగా పెట్టి మన ఆత్మ చుట్టూరు ఒక దరిద్రమైన ఆరాన్ని పెట్టుకుని దాన్ని నేను అనే భావనలతో రోజుకి దిగజారిపోతూ వాట్సాప్ ఏమంటే మై నేమ్ ఈస్ డాష్, మై ఎడ్యుకేషన్ ఈస్ డాష్, మై పర్పతి ఈస్ డాష్, అలా పెట్టుకుంటూ వెళ్తూ ఉంటాం. అలా పెట్టుకుంటూ వెళ్తున్నప్పుడల్లా నీ ఆత్మ చుట్టూరు ఒక కామ రూపితమైనటువంటి పొరని ఏర్పరచుకోవడం.
అది చాలా ప్యూర్ సోల్, చాలా పవిత్రమైన ఆత్మని నీ యొక్క అహంకారంతో నేను అనే భావన ఏర్పరచుకుని ఒక బిఏ, ఒక బీకామ్, ఒక బిఎస్సి, ఒక ఎంబీఏ, ఒక పిహెచ్డి, ఒక డిప్లొమా, ఇలా అన్ని నా మీద పెట్టుకుంటూ వెళ్తా ఉంటారు. ఇలా పెట్టుకుంటూ వెళ్ళినప్పుడు ఏమవుతుంది? నీకు ఏం పెరుగుతుంది? జ్ఞానం కాదు పెరిగేది, అహంకారం. అనుకుంటారు చాలా మంది ఎడ్యుకేషన్, రియల్ ఎడ్యుకేషన్ నవ్ ఏ డేస్ ఎడ్యుకేషన్ సిస్టంలోనే లేదు, కంప్లీట్గా లేదు. ఎందుకు చెప్తానంటే నేను యాజ్ ఎ డాక్టర్గా చెప్తున్నాను, నేను దాన్ని పిహెచ్డి చేసిన కూడా చెప్తున్నాను. ఎడ్యుకేషన్ సిస్టంలో ఏ విధంగా నువ్వు సౌఖ్యంగా జీవిస్తావో దాని గురించే వచ్చే తప్ప అస్సలు పిల్లలు ప్లీజ్ మై రిక్వెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా దారుణంగా ఉంది. అంటే స్టైఫన్ కోసం కొంతమంది చదువుతున్నారు, కొంతమంది అయితే ఏదైతే ఎక్కువ రిటర్న్స్ వస్తాయో దానికోసం చదువుతున్నారు. ఇలా చదవడం వల్ల జ్ఞాన సముపార్జన తీసి పక్కన పెట్టేస్తే భౌతికమైనటువంటి భావనల్లో మనం తీసుకెళ్ళిపోతుంది ఆ ఎడ్యుకేషన్ మొత్తం. సొసైటీని ఏ విధంగా నేను ఉద్ధరించాలి అంటే ఎదుటి వ్యక్తికి ఎలాంటి వెల్ఫేర్ చేయాలో కూడా తెలియదు అనమాట. ఒకసారి దిస్ ఈస్ రియల్ ఇన్సిడెంట్ ఐఎమ్ షేర్ విత్ యూ. ఒకసారి గాంధీ గారికి ఈయన ప్రభుపాద్, ఈయన మన ఆచార్య వేసి భక్తి వేదాంత స్వామి శీల ప్రభుపాద్ గాంధీ గారికి ఒక లెటర్ రాస్తారు. ఆయన కోల్కతాలో ఉన్నప్పుడు ప్రభుపాద్ కలకట్టాలో పుట్టారు. ఆయన ఒక లెటర్ రాస్తారు గాంధీ గారికి. మన గాంధీ గారికి తెలుసు కదా, మన జాతిపిత గాంధీ గారికి లెటర్ రాస్తారు. కలకత్తాలో అప్పుడు బ్రిటిష్ వాళ్ళు మొత్తం మనకు వచ్చేటువంటి ధాన్యం ఏదైతే కర్ణాటక నుంచి ధాన్యం వస్తుంది కలకట్టాకి, ఎందుకంటే కలకట్టాలో ధాన్యం పండుతుంది, బంగాళదుంప పండుతుంది. అక్కడి నుంచి అక్కడ షిఫ్ట్ చేస్తారు, అక్కడ రైస్ అక్కడ తెచ్చుకుని వండుకుని తింటూ ఉంటారు. సో అట్లా తీసుకొచ్చేటువంటి 2 షిప్లు ఒక పెద్ద పడవలతో వచ్చేటువంటి రైస్ ని బ్రిటిషర్స్ ఏం చేస్తారంటే డంప్ చేసేస్తారు సముద్రంలో. అది చాలా ఒక కంటైనర్ వచ్చి 100 లారీలు, నాకు ఎక్స్పోర్ట్ ఐడియా చెప్తున్నాను. 1 కంటైనర్ ఈక్వల్ 100 లారీస్, 100 అంటే 100 లారీస్ అంటే ఒక లారీకి వచ్చేసి 20 టన్స్ అనమాట, 20 టన్నులు. అలాంటి 100 కంటైనర్లు ఉంటాయి ఒక షిప్లో. ఒక కలకత్తా మహానగరానికి 5 సంవత్సరాలు సరిపడే ఫుడ్ అది. దాన్ని ఏం చేసేస్తారంటే వీళ్ళు బ్రిటిషర్స్ డిస్ట్రాయ్ చేసేస్తారు. పడవలు ఆ స్టీమర్స్ అన్నింటినీ కూల్ చేస్తారు, వాడలన్నింటినీ సముద్రంలో పెడితే కలకత్తా మహానగరంలో తిండి లేక అలమటించిపోతారంట. అలాంటి టైంలో మన ప్రభుపాద్ గాంధీ గారికి లెటర్ రాస్తారు. ఎవరు చెప్తారా? మీ ఒపీనియన్ చెప్పండి, ఏమని రాసుకుంటచ్చు? జస్ట్ సింపుల్ గా మీరేదో అనిపించిన ఫీలింగ్. గాంధీ గారికి మన ప్రభుపాద్ ఏమని రాసుకుంటచ్చు? నేనే స్ట్రిక్ట్గా అడగట్లేదు, మళ్ళీ పనిష్ ఏం చేయకు, ఊరికే సింపుల్ గా మీకు అనిపించింది చెప్పచ్చు. ఏమని రాసుకుంటచ్చు? ఓకే, ఇంకా మద్దతు అన్నారు, బ్రిటిషర్లు చాలా తప్పు చేశారు, దాన్ని మీరు ఏదైనా పరిష్కరించండి అని చెప్పి రాసుకుంటారు అనవచ్చు. ఇంకా మీరు ఇంకా రూపద్ రాశారు బ్యాక్ టు గాడ్ హెడ్ అని ఒక బుక్ రిలీజ్ చేశారు. రిలీజ్ చేస్తే తినడానికి తిండి లేదు, చచ్చిపోతారు, ఇంకా 2 రోజులు చచ్చిపోతారు. అంటే రూపద్ రాశారు, ఏమని రాశారంటే రేపు చెప్తారు. సస్పెన్స్ ఉండాలి, సస్పెన్స్ లేకపోతే ఓకే. శ్రీమద్ భగవద్గీతకి, ఆచార్య శీల ప్రభుపాదకి ఏం రాశారు ఆలోచించండి. నేను చెప్పేసి ఆన్సర్ చెప్పేసి, కానీ ధ్యానం చేయాలి కదా, కాన్సెప్ట్ అదే కదా. ఏం రాసుకుంటారు, ఆలోచించారు. అట్లీస్ట్ ఆలోచించి ఒక్కొక్కరు ఒక చెప్పండి. సో ప్రభుపాద్ చెప్తారు గాంధీ గారికి
అస్సలు చెప్పలేదు. ఏం చెప్దాం అనుకున్నట్టు మళ్ళీ అంటే ఆచార్యస్ చూసేటువంటి కోణం ఎలా ఉండాలంటే, ఎప్పుడైతే ఇప్పుడు మనకు ఉండేటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో పొలిటికల్ లీడర్స్, ఎప్పుడు నువ్వు ఏ విధంగా సౌఖ్యంగా ఉంటావు, నేను ఏ విధంగా సౌఖ్యంగా ఉండడానికే ఎంటైర్ మెటీరియల్ వరల్డ్ అంతా ఆలోచిస్తూ ఉంటారు. నువ్వు స్పిరిచువల్గా ఆధ్యాత్మికంగా అడ్వాన్స్ అవ్వడం కోసం నీకు ఒక్క స్టెప్ కూడా తీసుకోవాలి, ఒక్క స్టెప్ కూడా తీసుకోవాలి. అలాంటి స్టెప్ ఎవరైనా తీసుకుంటే వాళ్ళని వెనక్కి లాగెత్తాడు, పెద్ద పెద్ద పగ్గాలు వేసిన వెనక్కి లాగెత్తాడు. నువ్వు ఎప్పుడైతే నిజమైన జ్ఞాన సముపార్జన చేసావో నీకుండేటువంటి మాయ పొర అంతా కూడా పొడకదు అన్నమాట. అంటే యాజిటీస్గా చూస్తావు ప్రతి విషయాన్ని. ఇప్పుడు బోర్డు పడిపోయింది, ఇందాక మన క్లాస్ టక్న పడిపోయింది, బాంబు పోయింది, పడిపోయింది, చేయగలిగింది, పగిలిపోయిందా, పోయిందా, తగిలిందా అంటే అది అంత షేక్ అయిపోయే విషయమేం కాదు, అంత షాక్ అయిపోయే విషయమేం కాదు. వెన్ యూ మెడిటేటింగ్ ఇన్ యువర్ సోల్, నువ్వు ఎప్పుడైతే ఆత్మచిత్తుడుగా ముక్తాత్ముడుగా ఉన్నావో భౌతికమైన వచ్చి నేను ఏది బోధన చేయలేదు, నేను దుఃఖాలకి గురి చేయలేదు. అది వాడ వచ్చి కూలిపోయినా, పడవ వచ్చి పోయినా, శరీరం నశ్వరమైన, ఊపిరి ఆగిపోయినా, శరీరం పోయినా, నీతో ఎవరైనా ఉన్నా లేకపోయినా, ఆల్వేస్ కృష్ణ ఇన్ యువర్ హార్ట్ అనే అండర్స్టాండింగ్కి రావాలంటే ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి? రావాలంటే ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయాలంటే అందుకే మన ధర్మాన్ని మనం ఎప్పుడు ఫాలో కావాలి. మన ధర్మాన్ని ఎప్పుడైతే మనం ఫాలో చేస్తామో మనకు ఉండేటువంటి ధర్మం ఏదైతే ఉందో, నేను కొత్త విషయం చెప్పట్లేదు, హ్యూమన్ బీయింగ్ ఉండేటువంటి మినిమం ధర్మ ఉంటుంది. ఆ ధర్మాన్ని మనం ఫాలో చేస్తే మనకి ఏ దుఃఖము రాదు, ఏ దుఃఖము నీ దగ్గర రాదు. అలాంటి దాని కోసం మనం ఏదో గొప్ప విషయంగా గొప్ప యాక్షన్స్గా చూడాల్సిన అవసరం లేదు. సింపుల్గా నువ్వు జీవించే జీవితంలో కృష్ణుడే యజమాని, సర్వ పోషకుడు ఆయన, అఖిలాంటి కోటి బ్రహ్మాండాలన్నిటికీ ఫుడ్ ఇచ్చేది ఆయన అని నువ్వు ఎప్పుడైతే గుర్తిస్తావో, యజమాని కృష్ణుడు అని నువ్వు ఎప్పుడైతే గుర్తిస్తావో నీకు ఏ బాధ ఉండదు. నేను యజమాని ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు నీ దుఃఖం స్టార్ట్ అవుతుంది. యజమాని ఎవరు? ఒక చీమ ఒక బియ్యం గింజని 6 నెలలు తింటదంట. ఒక ఏనుగు 5,000 టన్నులు ఒకరోజు తినేస్తాయి. 5,000 కేజీలు, 5 టన్నులు, 5,000 కేజీలు ఒకరోజు తినేస్తాను ఒక ఏనుగు. నువ్వు ఇస్తున్నావా? ఒక 10 ఏనుగులు తీసుకుని పోషించు. మరి అడిగితే అన్ని వేల ఏనుగులు ఎలా ఉంటాయి? నువ్వు పోషకుడివి, నువ్వు పోషించేవాడు. నువ్వు ఎంత పెద్ద కోటేశ్వరైనా సరే ఒక ఏనుగుని తీసుకొచ్చి నీ ఇంట్లో పెడితే పోషించవే అంటే ఎక్కడ కొంటాడు? రోజుకి 5,000 కేజీలు కట్టి ఎక్కడ కొంటాడు? ఒక తిరుపతి లాంటి ఆస్థానం, ఒక పెద్ద సంస్థ ఒక 2 ఏనుగులు 3 ఏనుగులు పోషిస్తున్నాము. 8 ఉన్నాయంట, నాకు లేదు. 8 టీటీడీ అంటే ధార్మిక సంస్థ, ఎంటైర్ వరల్డ్, నాట్ ఫర్ ఇండియా. అలాంటి ఒక పెద్ద ఆర్గనైజేషన్ రోజుకి 1,000 కోట్లు వస్తాయి, 100 కోట్లు వస్తాయి, చాలా గని ఉంది, డబ్బులు ఉన్నాయి. అలాంటి ఒక టీటీడీ ఆర్గనైజేషన్ జస్ట్ ఒక 8 ఏనుగులు పోషిస్తుంది. అది కూడా సేవకి వాటికి వాడతాం కాదు. అంటే పోషకుడు ఎవరంటే భగవంతుడని ఎప్పుడైతే నువ్వు యాక్సెప్ట్ చేస్తావో నీకేమో రాదు. పోషకుడు ఎవరో భగవంతుడు నువ్వు భావిస్తే, నువ్వు కాదు. నువ్వు అనుకుంటే దుఃఖాలన్నీ స్టార్ట్ అవుతాయి. అసలు సినారీ మొత్తం స్టార్ట్ అయితే దుఃఖాలు అక్కడి నుంచి నేను అనుకోవడానికి స్టార్ట్ అవుతాయి. అందుకే సమాజంలో సమాజ సౌఖ్యం కోసం, సమాజంలో పెరిగేటువంటి అసమానతల కోసం నువ్వు షేక్ అయిపోవాల్సిన అవసరం లేదు. వెళ్తూ ఉంటే ఇప్పుడు ఒక అడుక్కునే వాళ్ళు ఎవరో యాచకుడు ఎవరో కనిపించారు, ఏదో గడ్డమో ఏదో కనిపించింది. అతనికి
ఒక రోజు అన్నం పెట్టేస్తే అతను బతికిపోతాడా? అంటే మానవత్వం అనేది ఎలా ఉండాలంటే అతనికి రియలిస్టిక్ వెల్ఫేర్ ని చేకూర్చాలి, నిజమైన వెల్ఫేర్ ని చేకూర్చాలి. అలాంటి వెల్ఫేర్ ని చేకూర్చకుండా నువ్వు పాక్షికమైన సూక్ష్మమైన వెల్ఫేర్ ని ఇస్తే అది మన జీవితాన్ని మార్చేది. మేము లాక్డౌన్ లో చాటి అందరికీ ఫుడ్స్ పెట్టాం, మరి ఒక రోజు పెడితే అదేం జరిగిపోయేది ఏం కాదు, ఆకలి అయిపోయేది ఏం కాదు. ప్రతిరోజు పెట్టాలి, 54 days పెట్టాం. పెట్టినప్పుడు ప్రతిరోజు వాళ్ళ చేత అందరూ చేతులు పైకెట్టుకొని హరే కృష్ణ మహామంత్రం చెప్పించేవాళ్ళు. కలియుగంలో చాలా దుఃఖాలకు కారణం ఇది. సో మీరు ఒక్కసారైనా ఈ మహామంత్రం చెప్పండి. మేము కాదు ఇది చేసింది కేవలం భగవంతుడే మీకు పంపించాడు అని ఒక రియలైజేషన్ కలిగించిన వాళ్ళు. ఇప్పుడు మేము కాకాని దర్గా దగ్గరికి అది అక్కడికి వెళ్తే దర్గా దగ్గర వాళ్ళు ముస్లిం బ్యాక్గ్రౌండ్ లో ఉంటారు మ్యాక్సిమం పీపుల్. వాళ్ళందరూ కృష్ణ వచ్చారు. నా పేరు వాళ్ళకి ఏం తెలియదు. అంటే అట్లీస్ట్ వాళ్ళు కృష్ణ భక్తులు వచ్చారు, కృష్ణుడు పంపించారు, ఇది నేను కాదు తీసుకొచ్చింది, కృష్ణుడు పంపించాడు మా దగ్గరికి అనే ఫీలింగ్ ని వాళ్ళకి కలెక్ట్ చేయాలి. నేను తీసుకొచ్చాను, నేను ఇచ్చాను, ఇది నేను కాబట్టి నీకు ఇచ్చాను అని కలిగిస్తే అది సూక్ష్మంగా ఉంటుంది, వెంటనే పాక్షికంగా ఉంటుంది. అది మనకి రియాక్షన్స్ మళ్ళీ క్రియేట్ చేస్తుంది. సొసైటీ అంతా ఎలా ఉందంటే ఇలాంటి భౌతికమైన తాత్విక కల్పనలోనే ఉంది. దాని నుంచి బయటకు తీసుకురావాలి అని చెప్తున్నారు వాళ్ళు. అందుకే నువ్వు శరీరంలో అన్వయించుకున్న ఈ ప్రాసెస్ ని దృష్టి ద్వారా భగవంతుడు సాక్షిభూతుడిగా చూస్తారు. ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ని నువ్వు ఎవరికి ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. లోపల హృదయంలో దాగున్న భగవంతుని దృష్టితో ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. నేను తర్వాత భగవంతుడు ధ్యానం నువ్వు ఎప్పుడైతే రియలైజ్ అవుతావో నేను శరీరాన్ని కాదు నేను ఆత్మని, నీ ఎప్పుడైతే నువ్వు రియలైజ్ అవుతావో నీకు దాని నుంచి వచ్చేటువంటి స్పర్శ అంటే ప్రేరణలో ఆ కాన్షియస్ విధంగా నిన్ను తీసుకెళ్తాయి ఇంతకి. అలాంటి నడిచే నడక, అలాంటి జీవించే జీవితం, దుఃఖాలు లేకుండా జీవించేటువంటి జీవితం నీకు వస్తుంది. అలాంటి స్థాయిని బ్రహ్మ నిర్వాణ స్థాయి అంటారు, ముక్త స్థాయి. అది 100% ముక్తిలో ఉంటాడు. అంటే శారీరం తీసుకుని జీవిస్తున్నా నువ్వు ముక్తి తీసుకుని ఏదైతే ప్లానెట్ లో జీవిస్తావు, ఒక శరీరం విడిచిపెట్టిన తర్వాత అశారీరంగా ముక్తి తీసుకుని భగవద్ధామంలో ఏ విధంగా జీవిస్తావో ఈ 3 ప్రాసెస్ నువ్వు రియలైజ్ అయ్యి నువ్వు దాన్ని అన్వయించుకున్నప్పుడు నీలోకి శరీరం ఉన్నా కానీ ముక్త స్థాయిలో జీవితం ఉంటుంది. ఇంకెంతకన్నా ఏం కావాలి? అందుకే భగవంతుడు అర్జునకి ఈ సందర్భాన్ని చెప్తున్నారు. ఏమని ఈ ఎగ్జాంపుల్ ఎందుకు ఇస్తున్నారంటే పోషించేది నువ్వు కాదు, చంపేది నువ్వు కాదు, పుట్టించేది నువ్వు కాదు. పోషకులు నేను, అంతం చేసేది శివ, పుట్టించేది ఆయన. నువ్వు దీని గురించి చింతించాల్సిన అవసరం లేదు అర్జున, నువ్వు దీని గురించి చింతించాల్సిన అవసరం లేదు. ఏది జరుగుతున్నా యజమాని కృష్ణుడు అనే విషయాన్ని మర్చిపోమాకయ్యా. భగవంతుడు నేను, నువ్వు నన్ను మర్చిపోకు. నువ్వేదో పోషిస్తున్నట్టు ఫీల్ అవుతాయి. అట్లా నువ్వు చచ్చిపోతారా, నువ్వు పుట్టిస్తే పుట్టేస్తారా? జస్ట్ గివ్ యువర్ డ్యూటీ అని చెప్తారు. అది కూడా ముక్త స్థాయిలో నీ యాక్షన్స్ పెట్టుకుంటే నీకే దుఃఖాలు నీ దగ్గర రావు. అప్పుడు నీకు నిజమైన హ్యాపీనెస్ వస్తే నీకు బాధ లేకుండా జీవిస్తాను, దుఃఖం కాలం లేకుండా. ఫస్ట్ చాప్టర్ అదే కదా, చాలా శోకంతో ఉంటుంది అర్జున. ఆ శోకం తీయడం కోసమే కదా శాస్త్రం ఉంటుంది. నీ బాధలు తీయడం కోసమే కదా, ఇంకా బాధలు లేకుండా కదా శాస్త్రం ఉంది. శాస్త్రం ఉంది ఎందుకు? గురువు నిన్నెందుకు? నీ బాధలు పోగొట్టడానిక, నీ బాధలు పట్టడానిక? గుడికి వెళ్ళామంటే ఇంకా బాధగా ఉందంటే ఎవడన్నా గుడికి వెళ్తే ఎలా ఉంటుంది? హ్యాపీగా ఉంటుందా? బాధగా ఉంటుందా? మీకు ఎలా ఉంటుందో నాకు తెలియదు, నాకైతే హ్యాపీగా ఉంటుంది. నిజంగా చెప్తున్నాను. మీకు చెప్తూ నేను కూడా దాన్ని ఇంకొంచెం డీప్గా ఆలోచిస్తూ ఉంటాను. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ ఆఫ్ యూ. శ్రీమద్ భగవద్గీత కి, ఆచార్య శ్రీల ప్రభుపాద కి హరి హరి. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఆలోచించండి. అట్లీస్ట్ ప్రభుపాద ఏం రాసుంటారు గాంధీ గారు కానీ అది అక్కడ కూడా నా దగ్గర ఉంది. ప్రింట్ మన బుక్లో ఉంది. చూపిస్తాను అలా అక్కడ ఎలా సీక్రెట్ అంటే రివీల్ చేస్తాను తెలియదు కదా. సీక్రెట్స్ కొన్ని ఆలోచించాను.
అట్లీస్ట్ మెడిటేట్ చేయండి, ఏం రాసుకుంటారు ప్రభుపాద. ఓకే. నమామీశ్వరం సచ్చిదానందరూపం